ఈ రోజు జరుగుతున్న విషయం అక్కమ్మ గారు కదా 26వ వారాల మహోత్సవం. మరి కొడుకులైనటువంటి కోడళ్ళు కొడుకులు మరి అందరూ కూడా చాలా చక్కగా తల్లికి సేవ చేసినామో లేదు అన్నాడు. కానీ ఈనాడైనా ఆ తల్లి పేరుతో ఏదో ఇట్లా సత్కార్యాలు జరిగితే మన కుటుంబానికి కూడా అందరికి కూడా మంచిదని చెప్పి వాళ్ళు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆ గురుదేవుడు కాపాడవాలని మరి కోరుతున్నాం. మనము కూడా ఇంతవరకు చాలా చక్కగా నెరవేర్చారు కార్యక్రమాన్ని కూడా. ఇప్పుడు కూడా చూడండి ఎంత సభ ఎంత బాగుందో, ఎంత అన్యోన్యం ఉందో. మన వాళ్ళు ఇన్స్పెక్టర్ ఆ పాటలు ఇన్స్పెక్టర్ లేవు, బ్రహ్మాండంగా పడతారు. ఆర్మాయిస్ట్లో తబులిస్ట్లో అందరూ వచ్చినాయంటే నాకు చాలా సంతోషపడతాండి. ఎందుకంటే నేను కూడా సంగీతం తెలిసిన వాడిని కాబట్టి, హరికథ చేస్తాను కాబట్టి ఆ సందర్భంగా వీళ్ళు పాటలు పడతా అంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సంతోషం ఇలా వచ్చి అందరం కూడా మనకు చెప్పవలసిన పని కూడా కాదు ఇట్లాంటి కార్యక్రమాలు. తెలిస్తే కూడా కార్యక్రమం పోయి జయప్రదం చేసుకోవడం అలాంటిది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు, గురువులు, గురుకూతులు, గురుమాతలు, సోదరి మనులు, భక్తాదులు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం చేస్తున్నారు, క్షమించాలి. కాబట్టి మన సాంప్రదాయకం ఎటువంటిదంటే సనాతనమైన అచల సాంప్రదాయకం. చూడండి, ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము ఇది కాదండి. మన అచల బోధంటే చాలా గొప్పది. అద్వైతంలో ఏముందంటే యాదేవుని కన్నా మొక్కలని చెప్తాం. గురువులు ఎక్కడ దేవుడు పెట్టినా, గంగమ్మ గారు పెట్టినా అందరికీ మనం యాత్ర కొట్టి వాళ్ళకు పూజ చేయాలని అనేది ఏది అద్వైతం. ఈ అచల బోధలో లేదండి. అట్లా దీనికి ఏది సంబంధం లేదు. ఫైనల్ గా ఉండేది ఒక్క గురువే. దేవుడు అంటారే, మీరంతా మనము కాదు, గురుబిడ్డలు కాని వాళ్ళు దేవుడు అంటున్నారు. వాళ్ళకి దేవుడు, మనకు గురువు. ఆయన ఒకటే, ఈయన ఒకటే, తేడా ఏమి లేదండి దీంట్లో. కాబట్టి ఇది శ్రీమన్నారాయణ గురుపీఠ బృహత్పాదిష్ట సిద్ధాంత శ్రీ శివరామ దీక్షితుల అచల గురు పరంపర సంపద. ఇది జనన మరణ భ్రాంతి రహితం చేసి జన్మ లేకుండా చేయనది ఈ బోధ. అంటే ఎవరి ద్వారా అది జరగాలంటే గురువు కావాలి. ఎలాంటి గురువు కావాలి? ఆశ లేని గురువు కావాలి, అశరీరుడైన గురువు కావాలి, అరలేని శిష్యుడు కావాలి. అట్లయితే ఈ హోదా ధరిస్తుందండి. ఆశ లేని గురువు అంటే ఏం స్వామి అన్నాడు కృష్ణాపురంలో. మేమంతా మీటింగ్ చేసుకొని మాట్లాడినాము. నువ్వు ఆశ లేని గురువు అంటే ఏది మా గురువులకి అంత ఆశ ఉందా? నేనేమో నాకు డబ్బులు అడుగుతానమా అని అడిగినాడు నన్ను. మహానుభావులారా, దీన్ని తెలుసుకుండేది చాలా ఉండేదా? ఆశ లేనటువంటి వాడంటే ఎవరంటే ఆశ లేదు, వానికి ఏమీ లేదు, దిక్కులు దిశలు లేనట్టు వాడు, అన్ని వదిలేటట్టు వాడు గురువు. అలాంటి వాడు ఆశరీరుడు, డబ్బులు కాసుపడేవాడు కాదు. అశరీరుడు అంటే ఎలాంటి వాడు? ఆ బోధలో, ఆ పరమాత్మ స్వరూపంలో నిఘ్నమైనటువంటి వాడు అశరీరుడు. మా గురువు అడిగాడు నన్ను ఒకరోజు, నాయన అశరీరుడు అని చెప్తా అంటున్నా, నువ్వు పల్లప్పుడు చెప్తావే, ఎట్లుంటాడు వాడు? మా గురువు గారే యాడ చూసినవాడిని, చూసిన సమయం యాడ చూసినవాడిని, నీళ్ళలో చూసిన సమయం ఎట్లా అని. మా గురువు గారు 9 గంటలకు పోయే చుట్ట కూర్చుంటాడు. రాత్రి తెల్లవారుజామున 6 గంటల వరకు ఆయన ఒక పాలు తాగడం కానీ, టీ తాగడం కానీ, మంచినీళ్ళు తాగడం కానీ, వేయడం కానీ ఏమీ లేదు. ఎవరు? ఆయన అశరీరుడు. మేము శరీరంలో ఉండేవాళ్ళు. ఏం ఉపాయం స్వామి, మీరు ఇట్లా లేచిపోతారే అంటారు. స్వామి మేము ఏం స్వామి దాంట్లో ఈ శరీరంలో కొలబడి, ఈ ఎరుకల్లో కొలబడి, ఈ మాయలో కొలబడి చెప్తాను స్వామి నువ్వు. కాబట్టి మాట్లాడారు స్వామి. చూడు, అలా లేని శిష్యుడు కావాలి. అలాంటి గురువుల దగ్గర చేస్తే
విచారించాలండి, బాగా విచారించాలి. ఇప్పుడు పెద్దలు గురువులు ఏం చెప్తా ఉన్నారంటే ఉండేది రెండే, ఉన్నది పరిపూర్ణం, లేనిది ఎరుక అన్నాడు. ఇప్పుడు కూడా ఆంజనేయులు ఎరుక గురించి చెప్పాలన్నాడు. మరి లేనిది ఎరుక అన్నాడు. పరిపూర్ణం అందరికీ తెలుసు, అంతగా నిండి నిబిడీకృతుంది సర్వదేశంలో, సర్వకాలంలో, సర్వ వస్తువులందు కూడా నిండి నిబిడీకృతమైంది పరిపూర్ణం. మరి ఎరుక లేదంటే ఎట్లండి? ఎవరికైనా తెలిసినా ఎరుక లేనిది. నేను మాట్లాడుతాను ఎరికే, నేను చెప్పేది ఎరికే, నువ్వు మాట్లాడేది ఎరికే, నీ భార్య పిల్లలు ఎరికే, నువ్వు చేసే పని ఎరికే, మొత్తం అంతా ఎరుకలోనే ఉంది. ఈ ప్రపంచం జగత్ అంతా కూడా ఎరుకలోనే ఉంది. ఆ ఎరుకను తెలుసుకోవాలంటే అలాంటి గురువు దగ్గరికి 12 సంవత్సరాలు గురుసేవ చేస్తే కానీ తెలియదు, ఎవరికి తెలియదు. గురు రహస్యం ఎన్ని గ్రంథాలన్నా చదువుకో, గురోముఖే జ్ఞాతవ్యం నాణ్యతా గ్రంథ కోటి అన్యదా లభితం నాస్తి సత్యం సత్యం పునః పునగా. కాబట్టి ఎన్ని కోటి గ్రంథాలు చదివినా నీకు ప్రయోజనం రాయనైనా గురువు యొక్క అనుగ్రహము, గురువు యొక్క అవగాహన లేకపోతే నువ్వు ఎంత విద్యుత్ కలవాడవైనా, ఎంతటి పురుషుడైనా నువ్వు అందుకోలు. గురు కీలుంది అక్కడ. మనం కూడా ఇప్పుడు ముందు కాలంలో విషయం చెప్తాను. మా ముందు గురువు ఈ పరమానంద సంగనాథం కాక ముందు గురువు ఉన్నాడు. ఆ గురువు భూమానంద స్వామి శిష్యుడు నాగదేవ స్వామి శిష్యుడు, ఈయన నా పేరే అజినానంద స్వామి. వాళ్ళు వచ్చినారు. ఎవరు వచ్చినారు? నాగరెడ్డి, అక్కడి నుంచి రామాపురం లక్ష్మణరావు అని ఇప్పుడు వచ్చినారు. గడ్డాలు పెంచుకున్నారు ఇంత సంవత్సరం. నాకు కొంచెం ఇంట్రెస్ట్ అండి. అప్పుడు 12 సంవత్సరాలు ఉంటాయి అంతే. ఈ ఇన్నల్లని నాకు కూడా ఇంట్రెస్టే. గురువు ఇంగ్లీష్ విన్నారు. 11 గంటలు కరెక్ట్ గా ఇంగ్లీష్ విన్నారు. వాగులు వీచేసినారు. శబ్దమే లేదు. వాగుల కాడ ఎంచే కూర్చొని 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 ఏదైనా ఏర్పడుతున్నాం అనుకుంటులేదు. మాటే బయటికి రా. 3 గంటలకు లేసి వచ్చినారు. చూడు ఎంత గోప్యమంది కూడా. అంత గోప్యమైన దాని ఇప్పుడు మహానుభావులు, కవితలు, గురువులు మనకు బాగా రచించి అన్ని తెచ్చిపెట్టినారు. గ్రంథాలు అన్ని రాసినారు. ఒక గురుకీలో తప్ప మొత్తం అంతా రాసినారు. కానీ మనం కూడా తెలుసుకోవాలంటే కష్టమవుతుంది. కాబట్టి ఈ ఎరుక గురించి భాగవత కృష్ణదేశ ప్రభువు మొదటిన రాసినారు. ఎరుగోత్పత్తిని తెలియక సరసిజ గర్భాదులైన చాలనచో నరుడెంత వాడు వాడదే ఎరుగునని వట్టి మాటలు ఎంతగా తప్పలు వానికి రాకపోక అరమోరాలేక సద్గురుమూర్తి శరణ పంకేరు ద్వయాచన మెరుగాని నరు మాట ఎరింతగా తప్పలు వానికి రాకపోక. నాయన ఎరుకోత్పత్తిని తెలియాలంటే సరసిజ గర్భాదులు బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు వీళ్ళ కూడా చెందాడు. ఈ మానవుడు ఏముంటాడంటే నాకు తెలుసు, ఎరుగు గురించి నాకు తెలుసు. వానికి సత్యమే నేను తెలియక నాకు తెలుసు, ఎరుగు గురించి నాకు తెలుసు అంటాడంట. అట్లా నిండి వాళ్ళకంటికి మళ్ళా జన్మ తప్పకనైనా రాకపోకలు వాళ్ళకి చెప్పారు. మర లేక అంటే శరీరము, మర అంటే మనస్సు. ఈ తనువు, ధనము, మనస్సు ఈ 3 గురువులకు అర్థం చేయాలి. మరి ఈ 3 గురువులకు అర్థం చేస్తే ఎటువంటి ఉన్నాయంటే ఎన్నెన్ని ఉంటాయి మనకు. అందరం వచ్చిన వాళ్ళమే. మొత్తం ఈ 2 వాళ్ళు అందరూ కూడా గురువుకు తనువు, ధనము, మనం ఇచ్చేసినాం. మరి ఇంకేంది మనకు? ఆయనకు చెప్తే అట్లా ఇంత ఉన్నావా? ఒకవేళ ఇంటి మనకు మన సంసారాలు ఎట్లా? గురువులు ఎంతనన్నా ఉడవన్నారు, ఇంకన్నా ఉడవన్నారు. కానీ గురువులు మనం భరిస్తామా? భరించలేదు.
పోనీ గురువు దగ్గర పోదామా, మన సంసారాలు ఏం చేయాలా, మన పిల్లల్ని ఏం చేయాలా, మన భార్యని ఏం చేయాలా, అది కాదు. మరి అప్పుడు ఎట్లా చేయాలంటే నీ మనసుని ఇచ్చేయాలి గురువు, అంతేగాని వేరే రకంగా మనం చేయలేము. కాబట్టి సద్గురుమూర్తి శరణ, ఆ గురుదేవునికి ఎప్పుడు పాదాలతో గురువు వెంటనే ఉండాలంట, గురువు ఇంటన్నా ఉండాలంట. నేను కూడా కొంత ఆలోచన చేసిన దీని గురించి, మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు. మనం ఏదో ఇక్కడ జరిగిన పౌర్ణమి అవ్వదు, ఒక రోజుకి గురువులు అందరిలో గురువుల్లో కలుసుకొని గురు చెప్పే మాట ఒకటి రెండు ఇని ఇంటికి పోతాం. మళ్ళా నెల వరకు లేదు, మనకి గోదో లేదు, పాడు లేదు, మన సంసారం లేదు, మన బిడ్డ లేదు, మన భార్య లేదు, దాన్ని చూసుకొని చచ్చిపోతాను అని ఎట్లా తెలిసేదని ఆలోచన చేసి ఒక దృఢనిశ్చయం పెరిగింది. ఇట్లా కాదు, గురువుని వెంటనే ఉండవా, అది ఏమన్నా అయిపోయింది కాక అని చెప్పి దృఢం చేసి భార్య బిడ్డలకి చెప్పి, నాయన నాకు ఈ సంసారం వద్దు, నాకు అవసరం లేదు, చేసే నాళ్ళు చేసినా ఇంకా పనికి రాదు నాకంటే, ఏదో ఆటికి మా కొడుకు 1 సంవత్సరం అన్నా ఉండాలంటే ఉన్నా, మళ్ళా 6 నెలలు ఉండమని ఆటికి ఉన్నా. ఇంక నాయన చెప్తే నేను ఎక్కడ పోతానో తెలుసు, మీరు పర్మిషన్ ఇస్తే, అందరూ సొంతంగా గురించి పర్మిషన్ ఇస్తే గురువు దగ్గరే ఉంటారు, లేకపోతే ఎక్కడ పోతాను తెలదండి. అప్పుడు మా ఇల్లు వచ్చి పర్మిషన్ మాట్లాడుతుందండి, ఆయన ఇష్టం ఎక్కడన్నా ఉంది అని చెప్పాడు. అప్పటి నుంచి 6 సంవత్సరాలు శంకరనారాయణ స్వామి దగ్గర ఇంటికి కూడా బ్రహ్మణ ఆయన దగ్గరే ఉన్నాను. అందుకే చెప్తా ఉన్నాడు, గురు సేవ చాలా గొప్పది, గురు పూజ కాదు. గురు పూజలు ఇప్పుడు ఎన్నెన్నో చేస్తానో మన కొల్లతో ఖర్చు పెట్టి వేలు లక్షలు ఖర్చు పెట్టుకున్నాం, అది ప్రయోజనానికి రాదు. ఇప్పుడు ఉండే వాళ్ళు కూడా, గురువులు ఉన్న వాళ్ళకు గురు సేవ చేయాలి. మొదటి గురు సేవే, గురు సేవ చేస్తేనే వాని జన్మ తగ్గించేది. కాబట్టి సద్గురుమూర్తి శరణ, ఎప్పుడు గురు శరణంలో ఉండాల. పంకేరుక ద్వయార్చన, పంకనగా బురద, రుహనగా పుట్టినది. ఆ బురదలో పుట్టినది ఎటువంటి ఉన్నాయండి, తామర పువ్వు లేదా కలువ పువ్వు, ఈ రెండే కదా. కాబట్టి గురుమూర్తి శరణ పంకేరుగా ద్వయార్చన, ద్వయ అంటే 2 ద్విజలములు. మనోళ్ళు స్వాములు ఇంకో రకంగా కూడా అంటానండి, వద్దు మా గురువు చెప్పిండే చెప్తాను నేను. ద్వయార్చన అంటే 2 ద్విజలములు. అవి ఎక్కడున్నాయి, భూమధ్య భాగంలో ఉన్నాయి, భూమి స్థానంలో. అక్కడ ఎలా ఉన్నాయంటే అం చెం అనే 2 వస్త్రంతో త్రికోణ వస్త్రాకారంగా అక్కడ వెలుగుతున్నాయి. అక్కడ 1000 హంసల జపం జరుగుతున్నది. అక్కడ అధిదేవుడు అంటే సదాశివుడు ఉన్నారు అక్కడ. కాబట్టి ఆత్మ, శుద్ధాత్మ, పరిశుద్ధాత్మ, చైతన్య స్వరూపంలో అక్కడ గురువు వెలుగుతున్నాడు. మనం ఎప్పుడు కూడా అక్కడ పూజ చేయమన్నాడు. ఈ యజ్ఞోత్పత్తిని గురించి ఈ గంధార్థానికి అర్థం, లేనెరుక బయలు లోపల తానెట్లు జనించిన తగవిను వంద్యాసూనని గతి వేదమున యక్షరాజ విధమునం రజ్జు సర్పమైన విధమునం సాను పురుషుల చందాన మృగజల శశ విశానము వలె స్వప్నానందముగ రాజధాని విధమునం రజ్జు మలవిట రజ్జు సర్వమైన విధమునం. అంటే లేనెరుక, అది తనంతగా దాని వస్తుంది, అది ఎరుక. తనందు దాన్ని పోయే శక్తి కూడా దానికి ఉంది. గుడ్డురాలికి పిల్లలు పుట్టినారా, చూసినారు ఎవరన్నా? లేదు. అంటే పుట్టలేదని కూడా అన్నాడు మా గురువు. ఏమన్నాడు? ఎవరినా సాగుతున్నట్టు పిల్లలు, ఆయన కళ వచ్చింది, ఆయన స్వప్నంలో కళ వచ్చింది. సాగుతున్నట్లు, వాడు 10వ తరగతిలో చదువుకున్నట్లు, వాడు యాక్సిడెంట్ అయిపోయినట్లు ఈమె ఏడుతోందంట. కోరుకున్న నువ్వు చూసినాడు, అంతే ఇట్ట పొల్లిత్తాలో పెట్టలేదు, పొల్లిత్తగానే లేదంటే వేసింది ఏమి లేదు, తీసి పెట్టించినాడు. నెలకు వచ్చింది. ఏమంటే అయ్యో నాకు అంత ఇట్లా అయిపోయినాయి,
కొడుకు పుట్టినట్టు ఇదంతా జరిగింది అన్నారు. కాబట్టి గొడ్డుగా లేదం విదంబునం వియత్ అంటే ఆకాశం, దబ్దం అంటే పుష్పు, ఆకాశానికి పుష్పాలు ఉన్నాయా? రాజవిధం గల్లలో రాజ్యాలు ఉన్నాయా? అక్కడ రజ్జువు సర్పమైన విధమున్నాను, తాజును చూసి పాము అనుకున్నాడు. కాబట్టి అట్లా అనుకున్నాడు. తాను పురుషుని చెందాన, తాను అంటే ఈశ్వరుని కూడా వస్తుంది, మొద్దుకు వస్తుంది. ఆ మొద్దు అడవి మార్గంలో పెద్ద మొద్దు ఎండిపోయింది, అట్లే నిలిచిపోయింది. మన వాళ్ళు అడవి మార్గంలో పోతున్నారంట, ఎక్కడో వాళ్ళు పోయేవాళ్ళు చూసి ఇదేంటబ్బా అది ఏదో దొంగవాటే మన కోసం కాసుకున్నాడని నీళ్ళు భయపడినారంట ఆ మొత్తం చూసి. అట్లా కాదు నేను మృగజల చేసే విశానమ్మ వల్లే. మృగజలం అంటే ఏంది? ఎండమావుల్లో నీళ్లు కనపడినట్టుంటాయి, అక్కడ నీళ్లు ఉన్నాయా? చేసే విశానమ్మ వల్లే కుండెలు కొమ్ములు ఉన్నాయి ఎంతో స్వామి, మనం చూసినామా? చూడలే. ఇవన్నీ లేనివేని ఉంది, చెప్తా లేదు నేను చెప్పేటివన్నీ లేనివేని. స్వప్నానందముగ రాజధాని విరముణం, కన్ను మూస్తే కళలు వచ్చినాయట. ఎన్నో రాజ్యాలు వెళ్ళినట్లు, ఎన్నో వాహనాలు చూసినట్లు, గుర్రాలు రథాలు అన్ని చూసినట్లుగా ఆనందపడిపోయింది. నెలకు వస్తాను అది ఉందా? ఏంది లేదు. కాబట్టి కను మూస్తే స్వప్న కళ, కను తెరిస్తే జగత్ కళ. ఈ రెండు కళలే బాగా ఆలోచించేయండి. మనం కథల దగ్గర విచారించి తెలుసుకున్న విషయాలు. కాబట్టి గురువు చెప్తాడు, నాయన ఈ రెండు కళలేరా, ఈ రెండు కళలు కానిదేది నీ ముందు అది నేను ఒరిగితే అదే నిన్ను జన్మరహితం చేస్తున్నాను. మరి మళ్ళా రద్దు అంటే సాయంత్రం పూట పోతాన్నాడు బయట దగ్గరికి, రోజు మొప్పుగా అనేది. ఆడ తాడుబడి అంటే చూసినాడు, అయ్యో పామని చెప్పి ఇంటి పడే చోట వచ్చి ఇంకా ఇది పిలుచుకొని గడపాలు రెండు తీసుకొని లైట్ తీసుకొని దాన్ని సంతకి తిన్నారు. చూడండి ఎట్లుంది కదా. ఇది ఇది కండాక్తాలు గొప్పగా ఇచ్చినారు. మన ఎరుకోత్పత్తిని గురించి ఆయన రాసిన కండాక్తాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఇంకోటి ఉంది, ఎరుకోద్భవం ఎట్లన్నను సరళం బగునారికేల సలిలము బంగి, ఎరుకెట్ల పోనన్నను కరిమింగిన వెలద పండు గరణిగా నెరుగో, తిరిగి కరణింకోటెరుగో, పరిపూర్ణది ఎరుక తానే గీతే. అది దొరకదే ఇది కనపడేది మన పరిపూర్ణం. దాంట్లోనే మనం మునికి సత్సానం మనకాడ కనపడుతుంది. పరిపూర్ణది ఎరుక తానే గీతే, ఎరుకే మృగ్గును భస్మాసురుడు మగ్గిన నాటి. కాబట్టి ఎరుకోవద్దాం. అది ఎట్లొచ్చిందంటే ఎరుక టెంకాయలోకి నీళ్ళు ఎట్లొచ్చినాయి మనం చూసినామా? చూడలేదు. ఆ విధంగా టెంకాయలోకి నీళ్ళు వచ్చినట్టు ఎరుక వచ్చిందంట. ఎరుక పోయేది ఎట్లంటే ఏనుగుడికి ఎలగ పన్ను ఉంటుంది చూడండి, ఆ ఎనక పన్నులో గుర్తుండదు. అది కడుపులోకి మిగిలినప్పుడు ఉన్నట్ట. కడుపులో అంటే మళ్ళీ కడుపు వచ్చేయాలి, అట్లా బుద్ధి లేదు, అట్లా పోతున్నాడు. దీనికి ఇంకో విషయం కూడా పెద్దలు గమనించినారు. అయితే అది వాళ్ళకే తెలుసు, మనకు తెలియదు. పెద్దలు ఏమంటున్నారంటే ఎలగ పండు రుదువుకు వచ్చినప్పుడు బాగా కాయ అంత కాయ అవుతుంది, బాగా నీట్గా ఉంటుంది కాయ. ఆ నీట్గా ఉన్నప్పుడు సూక్ష్మాతి సూక్ష్మమైన ఈక ఆ కాయలేవి అదంతా గుజ్జంతా తినేసి బయటకు వచ్చింది. ఆడేమిటి నల్లటి మచ్చేరు పండేది. అదంతా అదే కరెంట్ ఏందనుకున్నారా? అది కాదురా ఇది అన్నాడు మూగుడు. కాబట్టి అట్లా కాదు. ఎరుక పోయినా ఎరుక ఎట్టబోతుంది? ఎరుక పరిపూర్ణము రావాలంటే ఎరుకుపోతేనే పరిపూర్ణం అని కనుక్కోండి. ఎరుకేం రగ్గును భస్మాసురుడు నగ్గిన నాటి ఎరుగు. నాయన ఆ భస్మాసురుడు అనే రాక్షసుడే ఎరుక. ఆ భస్మాసురుడు అనే రాక్షసుడు 7-8 సంవత్సరాలు తపస్సు చేశాడంట వరం కోసం. సరే ఆ శంకరుడు మెచ్చుకున్నాడు, వచ్చినాడు. నాయన ఏం కాదు నాయన, నీకు వరం చెప్పు ఇస్తాను అన్నాడు.
స్వామి ఇస్తావా అన్నాడు. అప్పటికే డౌట్ వచ్చింది శంకరునికి. ఏమి ఎప్పుడు అన్నాడు, ఈ మాట అంటాడు. ఇచ్చేది నేనే అన్నాడు. అట్లయితే చెప్తా చూస్తాను నేను, నా అస్తం ఎవరు తల మీద పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి అని వరం కోడినాడు. ఇంకా తప్పదు కదా, తదాస్తు అన్నాడు. అంటానట్లు ఈయనకి ఏంటి మళ్ళీ అనుమానం ఎట్లా వచ్చిందంటే, ఈయన మళ్ళీ రావాలంటే నేను 10 ఏళ్ళు తపస్సు చేయాలి. ఈయన వెళ్ళిపోయినాక ఎవరు మళ్ళీ చెప్పేది? ఏం చెప్పిందంటే చేయించుకోవాలా ఆలోచన చేసినాడు, తెలివైనాడు కదా భస్మాసుడు. అంటానంటే శివుడు పరిగెత్తాడు, శంకరుడు దిక్కుదల పరిగెత్తాడు. అప్పుడు విష్ణు చూశాడు, వరి మన శంకరప్ప చేసే పనులన్నీ ఎట్లా ఉంటాయి, ఇంకేం చేయాలని చెప్పి ఆయన మోహిని రూపం వేసుకొని ఆడదాని మాదిరి వచ్చినాడు. భస్మాసురుడి దగ్గరికి వచ్చి, ఏమయ్యా నువ్వు ఇక్కడ పరిగెత్తాడు, ఆయన ఇక్కడ పరిగెత్తాడు, ఏమిది కదా అని అడిగితే, అమ్మా చూడమ్మా ఎంత మోసం చేసిపోతాడు ఆ శంకరుడు నాకు అన్నాడు. ఏ మోసం అంటే, చూడు ఈ విధంగా వరం తీసుకున్నా నేను, ఆయన వెళ్ళిపోతాను నాకు ఎగితే ఇట్లమ్మా అంటే, నాయన భయపడదు, నేనున్నా వచ్చిన నా తల మీద చెప్తూ అన్నది. అంటేనే వెంటనే ఎట్టు పోయినాడు. ఆగు భస్మాసురాలు, ఎట్లయ్యా నీ తల మీద ఎంత మట్టి ఉంది, నీ శరీరం పైన ఎంత దుమ్ము ఉంది, ఇట్లా పోయి చేతులు పెడితే వరాలు ఫలిస్తాయా? దానికి ఉండాలి కదా టైము అని చెప్పి, ఏం చేయాలన్నమాట, ఇదిగో అక్కడే ఉంది మడుగు, ఆ మడుగులేది బాగా స్నానం చేసి, నీ ఇష్టానుసారం ఎంతసేపన్నా చేయి పర్వాలా, స్నానం చేసిరా, నేను ఏమంటే అప్పుడప్పుడు చూస్తా ఉన్నాను, వెళ్ళిపోతుంది అనుకోవద్దు అని చెప్పంటే వాడు మడుగులేది స్నానం చేస్తే అలవాటు ప్రకారం నెత్తి చేతులు పెట్టుకోండి వెళ్ళిపోయాడు. పైసలు కాబట్టి చెడపకురా చెడ అనేట్లు ఉంటుంది. కాబట్టి టైం చాలా తీసుకున్నారు, అందరూ దయచేసి క్షమించాలని పోతున్నారు. జై సద్గురు మహారాజుకు జై. మా అన్నకు హరికథ చెప్పే అలవాటు తెల్లవారులే అంటాడు.